ఇప్పుడు నెక్స్ట్ నంబర్ సిస్టమ్ ఆక్టల్ టు హెక్సాడెసిమల్ టు ఆక్టల్ నంబర్ సిస్టమ్ అనేది కన్వర్షన్ అనేది చూస్తాం. ప్రీవియస్లీ చాలా సింపుల్ గా ఉంది కన్వర్షన్, కానీ ఇక్కడ మనం చిన్న కరెక్షన్స్, చిన్న మెయిన్ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి వైల్ కన్వర్టింగ్ ఆక్టల్ నంబర్ టు హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్ అండ్ హెక్సాడెసిమల్ టు ఆక్టల్ నంబర్ సిస్టమ్. ఆ పాయింట్స్ అంటే 2 స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ స్టెప్, మనం డైరెక్ట్ గా ఆక్టల్ నంబర్ సిస్టమ్ నుంచి హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్ కి కన్వర్ట్ చేయలేము. సో సేమ్ వే హెక్సాడెసిమల్ నుంచి డైరెక్ట్ గా ఆక్టల్ నంబర్ సిస్టమ్ కి వి కెనాట్ కన్వర్ట్. దానికి ఏం ప్రొసీజర్, దానికి ఏం సొల్యూషన్ అంటే దెర్ ఈస్ ఎ సొల్యూషన్ కాల్, ఫస్ట్ మనం గివెన్ ఆక్టల్ నంబర్ ని బైనరీకి కన్వర్ట్ చేసుకోవాలి. బైనరీకి కన్వర్ట్ చేసిన తర్వాత బైనరీ నంబర్ నుంచి హెక్సాడెసిమల్ నంబర్ కి కన్వర్ట్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి ఆన్సర్ అనేది అక్యురేట్ గా కరెక్ట్ గా వస్తుంది. సెకండ్ వన్, హెక్సాడెసిమల్ టు ఆక్టల్ చేసేటప్పుడు కూడా డైరెక్ట్ గా చేయలేం కాబట్టి ఫస్ట్ హెక్సాడెసిమల్ నంబర్ ని మనం బైనరీకి కన్వర్ట్ చేసి ఆ బైనరీ నంబర్ ని ఆక్టల్ నంబర్ గా కన్వర్ట్ చేస్తాం. సేమ్ సొల్యూషన్ అనేది మనకి వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ 25 బేస్ 8 16 మెయిన్ క్వశ్చన్ ఇది. దట్ ఈస్ ఆక్టల్ నంబర్ సిస్టమ్ నుంచి హెక్సాడెసిమల్ కి ఎలా కన్వర్ట్ చేయాలనేది. ఇందాక చెప్పినట్లు స్టెప్ 1 గుర్తుపెట్టుకోవాలి. దట్ ఈస్ 25 ఆక్టల్ నంబర్ ని మనం ఫస్ట్ బైనరీకి కన్వర్ట్ చేయాలి. బైనరీకి ఆ గివెన్ ఆక్టల్ నంబర్ ని బైనరీకి కన్వర్ట్ చేయాలంటే వి నీడ్ అన్ ఆక్టల్ టేబుల్. కాబట్టి ఇక్కడ ఆక్టల్ టేబుల్ అనేది రెడీగా ఉంది. సో మనకు తెలుసు ఆల్రెడీ బైనరీ నంబర్ ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలని. సో సెకండ్ పొజిషన్ 0 1 0 అండ్ దెన్ ఫిఫ్త్ పొజిషన్ 1 0 1. సో మన బైనరీ వాల్యూ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, ఈ బైనరీ వాల్యూని మన మెయిన్ హెక్సాడెసిమల్ వాల్యూగా కన్వర్ట్ చేయాలి. దట్ ఈస్ 0 1 0 1 0 1 బేస్ బైనరీ టు హెక్సాడెసిమల్ కి ఇప్పుడు మనం కన్వర్ట్ చేయాలి. చాలా సింపుల్, చాలా ఈజీ. గివెన్ వాల్యూని ఫస్ట్ రాసుకుంటాం 0 1 0 1 అండ్ 0 1. ఇది మన బైనరీ వాల్యూ. సేమ్ హెక్సాడెసిమల్ అంటే 4 కాలమ్స్ కాబట్టి సో వీ హ్యావ్ టు మార్క్ 4 క్లాసెస్. దెన్ మనకు తెలిసినట్లే ఇక్కడ 2 నెంబర్స్ ఉంది, ఇంకా 2 నెంబర్స్ కావాలి కాబట్టి వీ కెన్ యాడ్ 2 zeros ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్. 2 zeros యాడ్ చేసుకుంటాం. సో ఈ 4 డిజిట్స్ అనేది ఒకటి అవుతుంది. ఒక నిమిషం. ఎస్ 1 1 2 3 4 డిజిట్స్ అండ్ దెన్ 4 డిజిట్స్. క్లియర్? సో 0001 అనే నెంబర్ ఎక్కడ ఉంది? 0001 ఇన్ ద ఫస్ట్ రో. నెక్స్ట్ 01 01 01 01 ఫిఫ్త్ రోలో. అంటే ద వాల్యూ ఈస్ 15 అండ్ దెన్ 16 హెక్సాడెసిమల్. చాలా సింపుల్, నో కన్ఫ్యూజన్. లెట్ మీ డిస్కస్ వన్స్ అగైన్. చాలా సింపుల్. వాళ్ళు ఇచ్చిన గివెన్ క్వశ్చన్ ఏమి? ఆక్టల్ నెంబర్ నుంచి హెక్సాడెసిమల్ కి కన్వర్ట్ చేయాలి. సో గివెన్ 25 బేస్ 8 ఆక్టల్ నెంబర్ నుంచి హెక్సాడెసిమల్ కన్వర్షన్ లో 2 స్టెప్స్ చేయాల్సి ఉంటుంది. ఆక్టల్ నుంచి హెక్సాడెసిమల్ డైరెక్ట్ గా చేయలేం కాబట్టి ఆక్టల్ నుంచి ఫస్ట్ బైనరీకి కన్వర్ట్ చేసుకోవాలి, బైనరీ నుంచి హెక్సాడెసిమల్ కి కన్వర్ట్ చేసుకోవాలి. ఆ ఫామ్ లో మనం ఇక్కడ 25 ని ఫస్ట్ బైనరీకి కన్వర్ట్ చేస్తున్నాం ఇక్కడ. సో 25 ఆక్టల్ టేబుల్ యూస్ చేసుకొని 2 వాల్యూ అండ్ 5 వాల్యూ రాసాము. బైనరీ నంబర్ మనకు వచ్చింది. సెకండ్ స్టెప్, ఈ బైనరీ వాల్యూని హెక్సాడెసిమల్ లోకి మారుస్తున్నాం. ఈ గివెన్ నెంబర్ ఏదైతే మనకి ఇక్కడ సొల్యూషన్ వచ్చిందో ఆ నెంబర్ ని కింద రాసాము. ఫాలోడ్ బై 4 నెంబర్స్ గా మార్క్ చేసినాం. 4 నెంబర్స్ ఎందుకు మార్క్ చేస్తాము? హెక్సాడెసిమల్ హ్యాస్ 4 కాలమ్స్. దట్ ఈస్ పవర్ 2 పవర్ 4 ఈక్వల్స్ టు 16 కాబట్టి 4 వాల్యూస్ అనేది మార్క్ చేసినాము. ఫస్ట్ 4 లో ఏమో ఇక్కడ 1 దగ్గర మనకు సొల్యూషన్ వచ్చింది 0001. దెన్ 0101 ఫిఫ్త్ రోలో మనకు ఆన్సర్ వచ్చింది కాబట్టి 15. అంటే మెయిన్ సొల్యూషన్ ఏమి ఇక్కడ? 25 బేస్ 8 ఈక్వల్స్ టు 15 బేస్ 16. అంటే ఇచ్చిన ఆక్టల్ నంబర్ ఒక వాల్యూ హెక్సాడెసిమల్ లో కన్వర్ట్ చేస్తే వచ్చిన వాల్యూ ఎంత? 15 టు ద పవర్ ఆఫ్ 16. సేమ్ వే నీకు ఇప్పుడు హెక్సాడెసిమల్ నంబర్ ఇచ్చి ఆక్టల్ కి కన్వర్ట్ చేయమన్నా మనం ఈ ప్రొసీజరే ఫాలో అవ్వాలి. వన్ ఎగ్జాంపుల్,
హెక్సాడెసిమల్ టు ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అనేది కన్వర్ట్ చేస్తున్నాం. హెక్సా టు ఆక్టల్. సేమ్ ప్రొసీజర్, మనం డైరెక్ట్ గా కన్వర్ట్ చేయలేం కాబట్టి వీ హ్యావ్ టు కన్వర్ట్ ద హెక్సాడెసిమల్ వాల్యూ టు బైనరీ అండ్ దెన్ బైనరీ టు ఆక్టల్. సో ఫస్ట్ హెక్సాడెసిమల్ వాల్యూ తీసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, హెక్సాడెసిమల్ వాల్యూ we can take 2CE to the power of 16 that equals to base 8. ఇది క్వశ్చన్. ఇప్పుడు మనం హెక్సాడెసిమల్ వాల్యూని ఫస్ట్ స్టెప్ ప్రకారం ఏం చేయాలి, బైనరీ కన్వర్ట్ చేసుకోవాలి. సెకండ్ పొజిషన్ 0010 0010, వెరీ సి వాల్యూ, సి అంటే మనకు తెలుసు 12th రో 1100. ఈ వాల్యూ దట్ ఈస్ 14 1110. దిస్ ఈస్ ద బైనరీ వాల్యూ ఫర్ దిస్ నంబర్. హెక్సాడెసిమల్ నెంబర్ కి బైనరీగా కన్వర్ట్ చేసేస్తున్నాం. నౌ సెకండ్ స్టెప్, ఆ గివన్ బైనరీ వాల్యూని దట్ ఈస్ 001011001102 ని ఇప్పుడు ఆక్టల్ కి కన్వర్ట్ చేస్తాం. ఎలా? చాలా సింపుల్. ఫస్ట్ మనకు తెలుసు ఈ నంబర్ ని మనం కింద నీట్ గా రాసుకోవాలి. 001011001110. సేమ్ యాజ్ ఇక్కడ మనం ఆక్టల్ కి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి we have to mark 3 పొజిషన్స్. ఎందుకు? 2 power 3 equals to 8. ఈ 2 powers 3 equals to 8 కాబట్టి మన ఆక్టల్ నెంబర్ 8 కాబట్టి we have to take 3 పొజిషన్. అది మన ప్రీవియస్ క్లాసెస్ లో ఆక్టల్ నెంబర్ కన్వర్షన్ అప్పుడు మనం దాన్ని డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ 3 పొజిషన్స్ గా మార్క్ చేసుకుందాం. సేమ్ రైట్ సైడ్ నుంచే రావాలి. 3 పొజిషన్స్ 3 పొజిషన్స్ 3 positions and then 3 positions. The value of here is first 110, that is 6 value. 001 1 011 వచ్చి 3 001 1. The answer is 1316 of 8. So the final answer is 2CE power 16 is equals to 1316 to the power of 8. చాలా సింపుల్. ఇక్కడ వాళ్ళు మనల్ని హెక్సాడెసిమల్ నంబర్ ని ఆక్టల్ కి కన్వర్ట్ చేయమన్నారు. డైరెక్ట్ గా కన్వర్ట్ చేయలేం కాబట్టి మనం ఫస్ట్ ఈ హెక్సాడెసిమల్ ని బైనరీగా మార్చుకున్నాము యూజింగ్ ఆక్టల్ అండ్ హెక్సాడెసిమల్ టేబుల్. మార్చిన తర్వాత ఆ బైనరీ నంబర్ ని ఆక్టల్ లో కన్వర్ట్ చేయడానికి ఈ పర్టికులర్ టేబుల్ అనేది యూజ్ చేస్తున్నాము. ఇక్కడ 3 మార్క్ చేస్తాం. ఎందుకు మార్క్ చేస్తామో మనకు తెలుసు, బికాస్ ఆఫ్ 2 power 3 ఈక్వల్స్ టు 8. పవర్స్ లో 2 powers లో 8 ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 powers 3 లో రాసుకుంటాం. బికాస్ ఆఫ్ అవర్ ఆక్టల్ వాల్యూస్ 8. 3 గా మార్క్ చేసుకున్న తర్వాత ఫైనల్ ఆన్సర్ మనకి ఇది వచ్చింది. దిస్ ఈస్ వెరీ క్లియర్, చాలా ఈజీ, నో కన్ఫ్యూజన్.